సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయి కృష్ణ నివాసానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దైవప్రసాద్ బృందం చేరుకుంది. ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో సాయి కృష్ణ ఇంటికి చేరుకున్నారు పోలీసులు. బృందంలో 2 సిఐలు 2 ఎస్ఐలు ఉన్నారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వచ్చారు పోలీసులు. విజయలక్ష్మి హాస్పిటల్ కి వెళ్లడంతో సాయి కృష్ణ నివాసంలోనే వేచి ఉంది పోలీసుల బృందం. సాయి కృష్ణ కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించబోతోంది ఈ విచారణ బృందం. మిస్సింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ఇప్పటికే సిఐ నాగరాజుపై కేసు ఫైల్ చేశారు. సస్పెన్షన్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. సాయి కృష్ణ కేసులో పోలీసుల తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మనకు అందుతోంది. కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మీరు చూస్తున్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం అని చెప్పాలి. సాయి కృష్ణ ఇంటికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దైవప్రసాద్ బృందం చేరుకుంది. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వాళ్ళంతా వెళ్లారు. అలానే సాయి కృష్ణ కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరించడానికి వాళ్ళంతా అక్కడికి చేరుకున్న దృశ్యాలు మీకు కనిపిస్తున్నాయి. సాయి కృష్ణ ఇంటి వద్దే ఉన్నారు మా ప్రతినిధి వసంత్. సో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. వసంత్, ఇప్పటికే అధికారులు అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసినట్లుగా అర్థమవుతోంది. కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా? విజయలక్ష్మి లేరు అంటున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం సాయి కృష్ణ నివాసానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని బృందం చేరుకుంది. అయితే సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికే ఇటు సీఎం చంద్రబాబు అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. ఇప్పటికే కృష్ణలంక సీఐ నాగరాజ్ పైన సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా దైవప్రసాద్తో పాటుగా సీఐ నేతృత్వంలో ఉన్నటువంటి బృందం ఇక్కడికి చేరుకుంది. మనం చూడొచ్చు సాయి కృష్ణ నివాసానికి వారు చేరుకున్నారు. ప్రస్తుతం సాయి కృష్ణ నివాసంలోని వారి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది అనేటువంటి పరిణామాలు అన్నిటిపైన కూడా ఆరా తీస్తున్నారు. అయితే ప్రస్తుతం సాయి కృష్ణ తల్లి గత 2-3 రోజులుగా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు, వస్తున్నటువంటి కథనాలపైన, తన కుమారుడికి సంబంధించినటువంటి మిస్సింగ్ వ్యవహారం పైన ఆందోళన చెందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆమె ప్రస్తుతం ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు తలెత్తడంతో ఆసుపత్రికి వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే ఆమె వచ్చే వరకు వేచి చూస్తామంటూ కూడా ప్రస్తుతం పోలీసులు ఇక్కడే ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు ఎవరైతే వారి మేనమామతో పాటుగా వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వారిని అడిగి కూడా ప్రస్తుతం వివరాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో ఇప్పటికే నాగరాజు పైన సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత దర్యాప్తు కూడా వేగంగా జరుగుతుంది. ఇప్పటికే నాగరాజు పైన కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలోనే పూర్తి వివరాలు రాబట్టే ప్రయత్నంలో భాగంగా అసలు ఏం జరిగింది, నాగరాజును ఎవరు తీసుకువెళ్లారు, ఎక్కడి నుంచి తీసుకొని వెళ్ళారు, మార్కాపురం నుంచి నాగరాజు ఎట్లా, సాయి కృష్ణ ఎట్లా బయటికి వచ్చాడు, అసలు ఎవరు తీసుకుని వచ్చారనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దైవప్రసాద్ ప్రస్తుతం సాయి కృష్ణ నివాసానికి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే విజయలక్ష్మి సాయి కృష్ణ తల్లి ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఆవిడ ఆసుపత్రికి వెళ్లడంతో ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల నుంచి వివరాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. నాగరాజు పైన సస్పెన్షన్ వేటు వేయడం, ఆయన పైన కేసు నమోదు చేయడం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఏసీపీ దైవప్రసాద్ను నియమించినటువంటి నేపథ్యంలో కేసును దర్యాప్తును వేగవంతం చేసే ప్రయత్నం పోలీసులు అయితే చేస్తున్నారు. నిన్నంతా కూడా అంటే అర్ధరాత్రి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి వివరాలు రాబట్టే ప్రయత్నంలో భాగంగా వారి కుటుంబ సభ్యులని కూడా రాత్రి పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని కేసు నమోదు చేశారు. తర్వాత వారి నివాసానికి ఇప్పుడు చేరుకున్నారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ నుంచి వివరాలు తీసుకున్న తర్వాత ఈ కేసులో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సాయి కృష్ణ మిస్సింగ్ వ్యవహారం ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను దుమారం రేపింది. నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేవలం కంటి తుడుపు చర్యగా సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకున్నారు. ఎవరైతే సీఐ నాగరాజు ఉన్నాడో అతనిపైన కేసులు నమోదు చేయలేదు, కేవలం మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇదంతా చేస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సీఎం చంద్రబాబు నిన్న స్వయంగా సిపి రాజశేఖర్ బాబుతో పాటుగా ఇటు డీజీపీని కూడా కలిసి వివరణ కోరారు. అన్ని వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. రాత్రి ఆయన పైన కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఆయన్ని ఈరోజు అదుపులో తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు మొత్తం తెలుసుకోవడం కోసం నేరుగా పోలీసులు సాయి కృష్ణ నివాసానికి చేరుకున్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని బృందం మొత్తం కూడా ఇక్కడికి చేరుకుంది. అసలు సాయి కృష్ణను ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు, మార్కాపురం నుంచి తీసుకొచ్చారని మొదటి నుంచి కూడా విజయలక్ష్మి ఆరోపిస్తూ ఉన్నారు. సాయి కృష్ణకి సంబంధించి ఆచూకీ ఎక్కడుందో మొదట చెప్పాలని అడిగారు. తర్వాత విజయలక్ష్మి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని
కాల్స్ చేసి ఆ తర్వాత వారి అతనికి సంబంధించిన ఆచూకీ కనుక్కున్న తర్వాత అతన్ని తీసుకొని వచ్చారు బలవంతంగా. అయితే తీసుకొచ్చిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మిస్ అయ్యాడనేది మొదటి నుంచి కూడా విజయలక్ష్మి చెప్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ విషయాలన్నిటికీ సంబంధించి రాబట్టే ప్రయత్నంలో భాగంగా అసలు ఏం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేసే భాగంగా ప్రస్తుతం ఈ కేసులో విచారించేందుకు ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే అన్ని వివరాలను కూడా ఎఫ్ఐఆర్కి సంబంధించి కేసు నమోదు చేసినటువంటి క్రమంలో దర్యాప్తు చేసే క్రమంలో భాగంగానే ఇప్పటికే ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆమె నివాసానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే విజయలక్ష్మి ఇక్కడికి రాబోతూ ఉన్నారు. వచ్చిన తర్వాత అన్ని వివరాలు తీసుకున్న తర్వాత ఈ కేసులో ముందుకు వెళ్లేందుకైతే పోలీసులు సిద్ధమవుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు స్పష్టత లేదు. సాయికృష్ణ ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, పోలీసుల అదుపులో ఉన్నాడా లేదా ఒకవేళ లాకప్ డెత్ జరిగిందన్న ఆరోపణలు ఒకవైపు మొదటి నుంచి విజయలక్ష్మితో పాటుగా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు సాయికృష్ణ ఏమయ్యాడు అనే దానికి సంబంధించి పోలీసుల వైపు నుంచి సరైన సమాధానం లేదు. అయితే నాగరాజు పైన ఇప్పటికే అటెంప్ట్ ఇటు హత్యాయత్నం కేసులతో పాటుగా నిర్బంధించారని, అక్రమంగా అదుపులో తీసుకున్నారని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈరోజు నాగరాజును అదుపులో తీసుకున్న సిఐ నాగరాజును అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సింది. ప్రస్తుతం అయితే ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో ఉన్నటువంటి బృందం మొత్తం కూడా ఇక్కడికి చేరుకుంది. మరికొద్దిసేపట్లోనే ఆమె వివరాలు రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసుల ముందుకైతే వెళ్ళబోతున్నారు. రైట్ వసంత్.